హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చేయబోతున్నా. అదేంటంటే మనతో పాటు లహరి సిస్టర్ ఉంది. సో థాయిలాండ్ అండ్ మలేషియాలో తను ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ ప్రజెంట్ చేస్తూ మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని క్రైమ్ నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో, రేప్కి సంబంధించి. అండ్ కొన్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు, మన గవర్నమెంట్ వాళ్ళు సాల్వ్ చేసిన కేసులు కూడా తెలీదు, ఇంకా చాలామంది సాల్వ్ చేయలేదు అంటున్నారు. సో అలాంటి విషయాల మీద తను వేరే వేరే దేశాలలో వెళ్ళి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి కొన్ని విషయాలు అడుగుదాం. సో తనైతే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మన ఇండియాలో జరిగే క్రైమ్ని వాళ్ళు ఎలా అనేది లైక్ కేసెస్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అనే దాని మీదనే ప్రతిసారి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ వస్తుంది, ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతుంది అనమాట. సో ప్రతి దగ్గర వేరే వేరే కంట్రీ వాళ్ళు, వేరే వేరే స్టేట్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు, కానీ మన ఇండియా వాళ్ళు లేరు. సో మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి తను ప్రయత్నిస్తుంది. సో తన మాటలను అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సిస్టర్. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్. ఓకే. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? నలుగురం. నేను, తమ్ముడు, డాడీ, మమ్మీ. ఓకే. సో మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. ఓకే. తమ్ముడు? తమ్ముడు కాలేజ్ IIIT బాసర్. నాన్న? డాడీ ఇప్పుడైతే ఫైనాన్స్ చూసుకుంటున్నాడు, బిజినెస్. ఒకప్పుడు డాడీ ఆర్మీ, రిటైర్డ్ అయిపోయారు. రిటైర్ అంటే ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయారా లేకపోతే? సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయింది. 15 years చేశారు. 15 years చేశాక కొన్ని వార్స్ వల్ల వద్దని చెప్పేసి ఎక్స్టెండ్ అవ్వకుండా అక్కడికి డ్రాప్ అయ్యాం మేము. లైక్ ఇబ్బంది అయింది డాడీకి. ఓకే. అందుకని చెప్పేసి డాడీ మాతోనే ఉంటున్నాడు ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ అయింది డాడీ రిటైర్ అయ్యి? 2014లో డాడీ రిటైర్డ్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు సిస్టర్? నేను IIIT బాసర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్. సో ఇప్పుడు డాడీ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు కదా. సో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు డాడీ వెళ్తుండే కదా, ఎన్ని ఇయర్స్ ఉంటుండే బార్డర్లో? యాక్చువల్లీ డాడీ చిన్నప్పుడు ఎఫెక్షన్ నాకు లేదు, బికాస్ డాడీ మొత్తం నేషన్కి సర్వ్ చేశాడు. లైక్ మమ్మల్ని కూడా ఎక్కువ తీసుకెళ్లేవాడు కాదు. నేను పుట్టాక లైక్ అండమాన్ నికోబార్లో చిన్న భూకంపం వచ్చింది. సో అప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ ఇరికిపోయి లైక్ అందులో ఉండిపోయి లైక్ 2-3 days వరకు మేము ఎవరికి కాంటాక్ట్లో లేకపోతే మేము చనిపోయాం అనుకున్నారు అమ్మమ్మ వాళ్ళందరూ. లైక్ 1 week వరకు దే థింక్ మేము వెళ్ళిపోయాం, ఇక మేము లేము అన్నట్టు వాళ్ళు అనుకొని దాని తర్వాత మేము విశాఖపట్నం విత్ షిప్లో వచ్చాము. అక్కడికి షిప్లో వచ్చాక లైక్ మేము ఉన్నామని తెలిసరికి మళ్ళీ ఇలాంటి నా సిచ్యువేషన్ లైక్ డాడీ అనుకున్నాడు అన్నమాట. లైక్ నేను సర్వ్ చేసిన నేషన్కి, నాతో పాటు నా ఫ్యామిలీ వస్తుంది, నాకు పుట్టిన ఫస్ట్ పాప కూడా లైక్ అక్కడికి ఎండ్ అవ్వద్దు అని చెప్పేసి నన్ను దూరం పెట్టేశారు. లైక్ నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకున్నారు. అండ్ అమ్మమ్మ తాతయ్య నన్ను 7th class వరకు చదివించారు వాళ్ళే. సో తమ్ముడు కూడా అక్కడే ఉండిపోయారు. తర్వాత మమ్మీని, నన్ను అండ్ మా తమ్ముడిని, ముగ్గురిని ఇక్కడనే వదిలేసి డాడీ వెళ్ళిపోయారు. 10 years వరకు మాకు దూరంగానే ఉన్న డాడీ. అండ్ అప్పుడు మా మమ్మీ చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేశారు. సో అప్పుడు మా మమ్మీ ఒక్కటి మమ్మల్ని అందరినీ చూసుకునే స్టేజ్ చాలా డిఫరెంట్. ఒక ఉమెన్ మా అందరినీ లీడ్ చేయడం ఒక ఊర్లో లైక్ చాలా కష్టాలు ఫేస్ చేసాం. అండ్ డాడీకి దూరంగా ఒక కాల్, అంటే వీక్లో ఒక కాల్ రానికి ఎంతో వెయిట్ చేసేది మా మమ్మీ. అంటే ఒక రోజు నైట్ వరకు కాల్ రాకపోతే టెన్షన్ పడిపోయేది. అంత చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుంది. అండ్ డాడీని కాల్ రాకపోయినా మాకు చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇవన్నీ నేను టిల్ 7th class వరకు అమ్మమ్మ వాళ్ళ కేర్తోనే ఉన్నాం మేము. అంటే ఇప్పుడంటే ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఫోన్లు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు వీడియో కాల్ మాట్లాడవచ్చు, ఫ్యామిలీతో వాళ్ళ ఫ్రీ టైంలో మాట్లాడవచ్చు. ఒకప్పుడు ఫోన్లు అలాంటివి లేవు. వాళ్ళ బ్లాక్ మొత్తానికి ఒకటే ఫోన్ ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇచ్చేటోళ్ళు, ఎక్కువ లీవ్స్ కూడా ఇవ్వకపోయారు. లీవ్స్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు, అది కూడా స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే ఇచ్చేటోళ్ళు కదా. సో ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసిరు అయితే? చాలా ఫేస్ చేసాం. లైక్ డాడీ అండమాన్ నికోబార్ పోస్టింగ్, జమ్మూలో పోస్టింగ్ వచ్చింది. తర్వాత బెంగళూరు, ఝాన్సీ, చాలా జమ్మూలో వచ్చినప్పుడు నేను అప్పుడు 6th and 5th class. అప్పుడు చాలా వార్స్ అయ్యాయి అక్కడ. డాడీతో పాటు ఒక కార్లో పాకిస్తానీ వాళ్ళు లైక్ బాంబ్స్ వేస్తున్నప్పుడు డాడీ ముందు కార్ లోయలో పడిపోయింది, డాడీ కార్ కూడా పడిపోయేది. బట్ ఆ డ్రైవ్ చేసే విధానం ఒక టెక్నిక్తో యూజ్ చేసి కాపాడిండు. అప్పుడు డాడీకి అవార్డు కూడా వచ్చింది. సో ఆ టైంలో మాకు 1 week దాకా కాల్స్ లేవు. లైక్ మాకు ఒక భయం ఉండేది, లైక్ ఏదవుతుంది ఏమవుతుందో అని చెప్పేసి. ఆ వారి తర్వాత కొన్ని డేస్కి మేము స్టాప్ చేసేసాం. వద్దు డాడీ, లైక్ ఇప్పటికీ దూరంగా ఉన్నావు, నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు, అందరు ఎఫెక్ట్ అవుతున్నాం, ఇంకా ముందుకు వెళ్ళాలని లేదని చెప్పేసి మేము స్టాప్ చేసి 15 years సర్వీస్ అయిపోయింది. అప్పట్లో ఆర్మీకి సంబంధించిన కొన్ని మూవీస్ వచ్చినాయి కదా. అవును. ఇట్లా వార్ జరిగేటప్పుడు కొంతమంది ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా మిస్ అవుతున్నారు, అక్కడ వార్లో కొంతమంది చనిపోవడం. సో ఆ మూవీస్ చూసినప్పుడు ఆర్మీకి సంబంధించినవి
స్టిల్ నాకు ఇప్పుడు ఆర్మీ మూవీస్ అన్న నాకు చాలా ఇష్టం. లైక్ ఎట్లా అంటే నాకు వేరే మూవీస్ చూసే అంత ఫీల్ కన్నా ఆర్మీ మూవీ అది ఏ లాంగ్వేజ్లో కానీ చూసినా కానీ ఒక పెద్ద ప్రైడ్ మూమెంట్ ఇస్తుంది నాకు. లైక్ ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అమరన్ మూవీ ఉంది, లైక్ ఆ మూవీ చూడాలని లైక్ నాకు ప్లెజెంట్ పీస్ఫుల్గా చూడాలనిపిస్తుంది. ఆ మూవీస్ ప్రైడ్ మూమెంట్స్ ఇస్తాయి. ఇప్పుడు మీ డాడీ ఆర్మీ నుంచి వచ్చినాడు కదా, సో చెప్తుంటాడు ఏమన్నా మాటలు అక్కడ జరిగినాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి, మాకు బార్డర్లు ఇలా కొన్ని వాటర్ లేకుండా కూడా 3-4 days ఉంటారు వాళ్ళు. అండ్ నాకు డాడీ చెప్పిన రీజన్స్ లైక్ అతను డాడీ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే కరాటే నాకు ఒక్కదానికి నేర్పించారు. లైక్ మా తమ్ముడు కూడా నేర్పించలేదు. లైక్ నేను అప్పుడు క్లాసెస్ నేను 3rd క్లాసే అప్పుడు 3rd క్లాస్లో అయినా కానీ ఎర్లీ మార్నింగే నాకు క్లాసెస్ ఉండేవి 4:30కి 5:30కి. స్టిల్ మా మమ్మీని పంపించేవాడు కాదు. ఒక్కతే వెళ్ళాలి, ఒక్కతే వెళ్ళి చెయ్యాలి, నేర్చుకోవాలని అనేవాడు. లైక్ టోర్నమెంట్స్ అయినా ఏదైనా అయినా కానీ నన్ను ఎలాన్గా పంపించేవాడు. లైక్ చిన్నప్పటి నుంచి నాకు ఆ ధైర్యం ఇచ్చిండు. నేను ఎక్కడికి వెళ్ళినా బతికే అంత ధైర్యం నాకు ఇచ్చిండు. లైక్ ఎలాన్గా నన్ను ఇండిపెండెంట్గా ఉండమని చెప్తాడు ఎప్పుడైనా. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఏ కష్టం వచ్చినా సాల్వ్ చేసుకోవాలి, తనంతలో తను ఎమోషనల్గా ఉండొద్దు, ఏ దేశంకైనా ఒంటరిగా వెళ్ళేంత ధైర్యం నీకు ఉండాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి అలానే పెంచిండు. నాకు అలానే అయిపోయింది. సో నేను IIIT బాసర్లో లైక్ 5 years అయిపోయింది, 6th year ఇప్పుడు. అండ్ టోర్నమెంట్స్ కూడా నేను ఎలాన్గా వెళ్తాను. లైక్ కరాటే టోర్నమెంట్స్ తమిళనాడు కానీ, ముంబై కానీ, నార్త్ రీజన్స్ ఎక్కడికైనా. ఏ బ్లాక్ వరకు చేసినాను? అది బ్లాక్ అయిపోయింది. బ్లాక్ బెల్ట్ అయిపోయిందా? బ్లాక్ బెల్ట్ అయిపోయింది. నేను మాస్టర్ కూడా లైక్ కస్తూరబా స్కూల్స్ ఉంటాయి కదా, నేను సమ్మర్ అప్పుడు నేను 100 మెంబర్స్కి నేను ఫ్రీగా చెప్తాను వాళ్ళకి. నేను కాలేజ్ నుంచి రాగానే వాళ్ళకి చెప్తాను. అండ్ మా మాస్టర్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. లైక్ వీటి వల్ల లైక్ గర్ల్స్ నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. లైక్ ఆ మాస్టర్కి నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. 2nd క్లాస్ నుంచి నేను ఇప్పుడు బీటెక్ కంప్లీట్. స్టిల్ నన్ను ఆ చిన్న ఉన్నప్పుడు 2nd క్లాస్ ఎలా ట్రీట్ చేశాడో ఇప్పటికి అలానే ట్రీట్ చేశాడు. సో అలా గర్ల్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి నేను గర్ల్స్కి ఫ్రీగా చెప్తాను. గర్ల్స్కి ఫ్రీగా అన్ని వాళ్ళకి క్లాసెస్ కానీ ఏదైనా ఫ్రీగా చెప్తాను వాళ్ళకి. అంత టైం దొరుకుతుంది అంటే నీ స్టడీ చేస్తుంటావు, మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్తుంటావు కదా. యాక్చువల్లీ నాకు టైం దొరకదు. అంటే కాలేజ్లో నేను అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ఇవి మెయింటైన్ చేయాలి. అండ్ కరాటే మాత్రం నేను ఎప్పుడైనా ఇంటికి సమ్మర్ హాలిడేస్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం పక్క నేను క్లాసెస్కి వెళ్ళి చెప్తాను అన్నమాట. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు నీకు ఫోర్స్ చేయలేదా నువ్వు డిపార్ట్మెంట్లోకి వెళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళు, కానీ ఆర్మీలోకి వెళ్ళు, షీ టీంలోకి వెళ్ళి, ఇలాంటివన్నీ ఏం చెప్పారు? డాడీ ఏంటంటే నువ్వు ఏదైనా చెయ్యో, నువ్వు చేసింది నేషన్కి యూస్ఫుల్ ఉండాలి అలా చెప్తాడు అన్నమాట. లైక్ నాకు బ్లడ్ ఫౌండేషన్ అనేది కూడా ఉంది. లైక్ నేను ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే కోవిడ్లో స్టార్ట్ చేశాను బ్లడ్ ఫౌండేషన్. అంటే ఫ్రీగా డోనర్స్ని పెట్టేసుకొని లైక్ డిఫరెంట్ రీజన్కి డోనర్స్ని ఇస్తాను. అప్పుడు ప్లాస్మా ఎక్కువ ఎఫెక్ట్ ఉండే కదా. సో అలా నేను వాళ్ళకి ఎక్కువ డొనేట్ చేయడం అలా రీజన్ వైజ్గా చేస్తాను అన్నమాట. సో ఇవన్నీ డాడీకి మంచి ప్లస్ పాయింట్. నా కూతురు హెల్ప్ చేస్తుంది, సర్వ్ చేస్తుంది, ఎలాంటి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వాటికి నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో. ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ ఏదైతే క్యాంప్ మీరు చేస్తున్నారో అది ఒక మంచి సర్కిల్ ఉంటే ఒక మాట చెప్తే ఒక వీడియో చేస్తే అందరు వస్తారు కదా. సో మీరు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఉండరు కదా, మరి సో జనాలను ఎట్లా గ్యాదర్ చేస్తారు మీరు? ఫస్ట్ థింగ్ నేను చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేశాను. నాకు ఇవన్నీ ఎక్కువ తెలియదు, సోషల్ మీడియాలో ఇలా వెళ్తే ఇలా వస్తుందని అనేసి. అప్పుడు నాకు ఒక 2-3 లైక్ గ్రూప్లో పరిచయం అయ్యి వాళ్ళు ఇలా చేద్దామంటే వాళ్ళ దాంట్లో నేను జాయిన్ అయ్యి లైక్ వాళ్ళు చెప్పిన పని లైక్ డోనర్స్ని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్సల్ట్ అవ్వడం, లైక్ కస్టమర్స్కి అంటే పేషెంట్స్ వస్తారు కదా వాళ్ళకి సర్వ్ చేయడం. నాకు వచ్చిన ఫస్ట్ కేసు కోవిడ్లో. లైక్ అప్పుడు మనకి బయటికి వెళ్ళనియకపోదురు. నాకు 12:30కి ఆ టైంలో కాల్ వచ్చింది, లైక్ మా సిద్దిపేట రీజియన్లోనే. సో బేబీ అమ్మాయి అప్పుడే పుట్టింది, బట్ అమ్మాయికి బ్లడ్ ఎమర్జెన్సీ కావాలి, ఎవ్వరు ఇవ్వనికి రాలేదు. సో అదే టైంలో నాకు 12:30కి కాల్ రావడం, ఫస్ట్ కాల్. అది కూడా నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంట్లో అనుకుంటారు కదా లైక్ ఏదో అమ్మాయికి ఇంత నైట్ కాల్ వచ్చిందని. లైక్ అప్పుడు కాల్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలుసు నేను ఫౌండేషన్ చేస్తున్నాను. అదే ఎట్టే టైంలోనే నేను మా మామయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాను అన్నమాట లైక్ ఆ హాస్పిటల్కి. అప్పుడు నా బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిపోయింది. నేను 1 సెకండ్ కూడా ఆలోచించలేదు. లైక్ బేబీ సో ఇద్దామని చెప్పేసి ఇచ్చేసాను వాళ్ళకి. ఇచ్చాక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అంటే లైక్ హెమోగ్లోబిన్ లెవెల్స్ అవన్నీ చూస్తారు కదా, సో అవన్నీ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని అక్కడ కన్సర్న్ అయ్యి వాళ్ళు బతిమలాడితే లైక్ ఎవరో ఒకరు వచ్చి ఇచ్చారు. లైక్ అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి వాళ్ళు చాలా ఏడ్చారన్నమాట. అంత చిన్న ఏజ్లో వాళ్ళు ఎవరు నా దగ్గరికి వచ్చి అంత హెల్ప్తో కాళ్ళ మీద పడి అంత చెప్తున్నానంటే లైక్ అది ఎమోషనల్ అనిపించింది నాకు. లైక్ ఇంకా చేద్దామని చెప్పేసి కష్టమైనా పర్లేదు అని ముందుకెళ్ళాను నేను అందులో. సో ఏది చేసినా
మన దేశానికి ఉపయోగపడే పనే చేస్తా అంటావు. అంతే. అంటే నీ ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరు పబ్స్కి పార్టీస్కి లవ్లు అని తిరుగుతున్నారు, ఒకరిని మోసం చేసి ఇంకో నెంబర్ తిరుగుతున్నారు. జనరల్గా కొంతమంది అమ్మాయిల మీద సోషల్ మీడియాలో అయితే ఇదే రూమర్స్ ఉన్నాయి. అవును అవును. ఓకే, సో అలాంటి లైఫ్ వదిలేసి మళ్ళీ నువ్వు ఇదే ఎందుకు వెళ్తున్నావు ఇట్లా మదర్ తెరీసా లాగా? లైక్ నాట్ లైక్ మదర్ తెరీసా అని కాదు, లైక్ మా ఫ్యామిలీలో మా డాడీ వల్ల రావచ్చు నాకు ఆ వేలో వెళ్ళడానికి. అండ్ నా కాలేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. బికాస్ 6 years స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. చాలా నేర్చుకున్నాను నా కాలేజ్ నుంచి. లైక్ నేను ఎంతో మంచిగా లైక్ అన్నీ నా దగ్గరికి వచ్చే లైక్ గారాబంగా ఉన్న అన్ని కష్టాలు చూశాను. లైక్ నా కాలేజ్ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటానేమో అనుకున్నాను. ఎట్ ఏ టైం నేను హ్యాపీగా ఉన్నాను. చాలా ఎథిక్స్ నేర్చుకున్నాను, చాలా వాల్యూస్ నేర్చుకున్నాను మా కాలేజ్ నుంచి, కష్టాలు నేర్చుకున్నాను. లైక్ మా కాలేజ్లో వచ్చే సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా తిండి లేకుండా నేను బతకొచ్చు. సో మీ కాలేజ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన, అంటే స్టూడెంట్స్ తోట లేకపోతే లెక్చరర్స్ తోట లేకపోతే మేనేజ్మెంట్ తోట? నాట్ అబౌట్ వాళ్ళెవ్వరితో కాదు. లైక్ మనకంటూ ఒక మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఎలా అంటే నాకు కాలేజ్లో చదువుకోవాలి, అన్నీ మెయింటైన్ చేయాలి, ఎట్ ఏ టైం నా టోర్నమెంట్స్ మెయింటైన్ చేయాలి, బయట అన్నీ మేనేజ్ చేసుకుంటా అన్నిట్లలో పర్ఫెక్ట్ ఇచ్చుకుంటూ రావాలి. సో అప్పుడు మా కాలేజ్లో ఒక్కొక్కసారి పర్మిషన్స్ రావచ్చు, రాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గేవ్, బట్ కొన్నిసార్లు రాకపోవచ్చు. అప్పుడు లైక్ నేను అన్నీ మేనేజ్ చేసుకున్నాను. లైక్ ఇప్పుడు మనకి ఫుడ్ కేసెస్ వచ్చాయి మా కాలేజ్లో. అప్పుడు కూడా మేము ఫుడ్ లేకుండా ఉన్నాం, ఫుడ్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాం, అన్నీ ఉన్నాం. సో తర్వాత బయటికి వచ్చాక నాకు అర్థమైంది. లైక్ నేను మొన్న ఇంటర్న్షిప్ చేసినప్పుడు బయట హాస్టల్స్లో ఉన్నా. అప్పుడు నా బయట హాస్టల్తో కంపేర్ చేసుకుంటే మా హాస్టల్ ఫుడ్ బెటర్ అనిపించింది. లైక్ అక్కడ ఉంది నాకు అడ్జస్ట్ అయిపోయాను, నేను వాటి ఎన్విరాన్మెంట్ అడిక్ట్ అయిపోయానని అనిపించింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా చదవాలంటే పేరెంట్స్ మంచిగా చూసుకోవాలా, లేకపోతే మంచి స్కూల్ టీచర్స్ బాగుండాలా, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ బాగుండాలా? ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ బాగుండాలి. అంటే ఏ విధంగా? ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళ మైండ్ సెట్ ఏందనేది. ఇప్పుడు 7th 8th 9th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు కొన్ని మాస్ ఫ్యామిలీస్లలో అయితే మొబైల్స్ ఇస్తారు, అటు ఇటు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రమ్ ఫ్యామిలీ త్రో లైక్ చిన్నప్పటి నుంచి ఇలా అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ని మార్చే తీలంగా ఉంటుంది. కొంతమంది చెప్పకున్నా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్తోని మంచిగా మారచ్చు, చెడుగా మారచ్చు. లైక్ పిల్లలు లైక్ వెన్ దే కేమ్ టు సర్టెన్ ఏజ్, ఒక్కొక్క మెచ్యూరిటీ లెవెల్ ఏజ్ వస్తుంది. ఆ ఏజ్ వచ్చాక చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్, చెడు జరిగిందనుకో చెడు మైండ్ సెట్ అవుతుంది, మంచి జరిగితే మంచి వేళ తీసుకుంటే మంచి మైండ్ సెట్తో ఉంటారు. మీరు వేరే కంట్రీస్కి వెళ్ళి క్రైమ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా, దాంట్లో ఎడ్యుకేషన్ కూడా వస్తుంది కదా. అవును. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన నారాయణ కాలేజెస్, శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ అంటున్నారు, కొంతమంది రేప్ అంటున్నారు, కొంతమంది ఏదో వచ్చి బీపీ లో హై చనిపోయాయని వాళ్ళ స్కూల్ వాళ్ళు అలా ప్రెజెంట్ చేస్తున్నారు కదా. ఆ స్కూల్ వాళ్ళకి కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు, ఆ స్కూల్ వాళ్ళకి టచ్ కూడా చేయలేకపోతున్నారు. సో పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు అంటారు? అంటే మంచిగా చదవని వాళ్ళకి వీళ్ళే చంపేస్తారా? మంచిగా చదవని వాళ్ళకి వీళ్ళే చంపేయడం అది తప్పు. బట్ కొంతమంది పిల్లలు ఏమైపోతున్నారంటే జనరేషన్ రాను పిల్లల మైండ్ సెట్ చాలా క్రియల్గా అయిపోతుంది. లైక్ ఇది అవ్వకపోతే నాకు ఇదే చచ్చిపోవడమే నాకు వే, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, సో చచ్చిపోతే నాకు ఎలాంటి ఉండదు. ఇంట్లోనో కానీ లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి చచ్చిపోదు కదా, స్కూల్స్ ఆ ధైర్యం వాళ్ళకు ఉండదు. బికాస్ స్కూల్లో చనిపోతే ఎట్ ఏ టైం స్కూల్కి నేమ్ రావచ్చు, కాలేజ్కి నేమ్ రావచ్చు అనుకోవచ్చు. ఇంట్లో చనిపోయారు అనుకో ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, అట్లా కూడా ఆలోచించవచ్చు. అంత ఆలోచన ఉన్న వాళ్ళు మంచిగా చదవచ్చు కదా. లైక్ ఇప్పుడు ఫ్యామిలీ సఫర్ అవుతుందని వాడు ఇంట్లో చావకుండా స్కూల్లో ఎందుకు చేస్తాడు అంటే చచ్చిపోయే ఐటమ్స్ అన్ని ఒకటేసారి బ్యాగ్లో పెట్టుకుని పోతాడు. నేను ఊరేసుకోవాలి, స్కూల్లో అవైలబుల్గా ఫ్యాన్ ఉండాలి, టేబుల్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో అనుకో మా అయితే 2-3 ఉంటారు. ఇప్పుడు స్కూల్ కానీ కాలేజ్ కానీ అయితే అక్కడ స్టూడెంట్స్ తిరుగుతారు, లెక్చరర్స్ తిరుగుతారు, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఉంటే మనకు కొన్ని భయాలు ఉంటాయి, అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇంట్లో కాల్ వచ్చినా అని మనం అలర్ట్ అయిపోతాం. అంటే లైక్ ఇది రావద్దు, ఇది వస్తే ఇది తర్వాత ఇన్ని ఉంటాయని అనిపిస్తుంది. అదే కాలేజ్కి వెళ్ళామనుకో అలా ఉండదు కదా, ఏది వచ్చినా ఏం కాదు. సో ధైర్యం మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాలేజ్లో అడుగు పెట్టగానే. సో ఆ చనిపోవడానికి ఆలోచనలు కూడా అలానే ధైర్యంతో చేసుకుంటున్నారేమో. ఆ సర్టిఫికేట్స్ ఏంటి సిస్టర్? సో ఈ సర్టిఫికేట్స్ నాకు వచ్చిన అవార్డ్ ఆనరబుల్ మెన్షన్ అవార్డ్ సర్టిఫికేట్. అండ్ నాకు $200 కూడా వచ్చింది. లైక్ ఎలా అంటే లైక్ వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశాను నాకు నెక్స్ట్ ఈవెంట్స్కి కానీ ఎక్కడైనా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఫర్దర్గా ఈ సర్టిఫికేట్స్ యూస్ చేస్తే నాకు జాబ్స్ ఆర్గనైజ్ వాళ్ళు ఇచ్చారా, మన ఇండియా వాళ్ళు ఇచ్చారా, లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు ఇచ్చారా? ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? లైక్ నాకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ నేను ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళానన్నా నాకు మన ఇండియాలో నాకు జాబ్స్ రావచ్చు, లైక్ యూస్ఫుల్ అవ్వచ్చు. లైక్ అంటే ఇది ఓన్లీ నీకు సంబంధించిన లేకపోతే నీలా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి అందరికి పనికి వస్తుందా?
నాలా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ పనికొస్తుంది. యూ కెన్. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, వేరే వేరే స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళి నువ్వు ప్రెజెంటేషన్స్ ఇస్తున్నావు కదా, నీకు జాబ్ వస్తుంది, నీ కంఫర్ట్స్ నీకు వస్తాయి. అప్పుడు నీతో పాటు ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అవుతుందా, లేకపోతే నీ సెల్ఫిష్నెస్ చూసుకొని నువ్వు ఒకదానివే గెట్టిన? అలా అని కాదు. ఫస్ట్ బేసిక్ థింగ్ నేను ఏమనుకున్నానంటే లైక్ ఇదే యునైటెడ్ నేషన్స్ గురించి ఎక్కువ మందికి ఎవరికి తెలియదు. సో 7 కౌన్సిల్స్ ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. లైక్ ఇవన్నీ అందరికీ తెలియాలి. లైక్ ప్రతి ఒక్క గర్ల్ ముందుకు రావాలి. లైక్ మైనర్ ట్రాఫికింగ్ అని, క్రైమ్ ట్రాఫికింగ్తోని చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ లైఫ్ అక్కడికే ఎండ్ అవ్వలేదు. లైక్ వాళ్ళకంటూ నీకు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నీకంటూ ఒక పెద్ద పెద్ద సిచ్యువేషన్స్, పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నాయి నీకు. లైక్ ఏ గవర్నమెంట్ అయినా, ఏ కంట్రీ అయినా నీకు సపోర్ట్ చేస్తుంది. లైక్ నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఎక్కడికైనా ఫ్లై అవ్వచ్చు. నీకు ఇన్ ప్రౌడ్ మూమెంట్. ఇది నా ప్లకార్డ్, నాకు ఒకటి ఇచ్చిన ప్లకార్డ్. లైక్ ఇండియన్ ఎన్సీబీ న్యూఢిల్లీ అండ్ ఐ గాట్ అట్ ఇంటర్పోల్ కౌన్సిల్. సో ఇది నా ప్లకార్డ్ యూస్ చేస్తూ ఐ కెన్ రిప్రజెంట్ దట్. ఓకే, ఇప్పుడు క్రైమ్లో చాలా వస్తాయి మనకి. డ్రగ్స్ వస్తుంది, చైల్డ్ లేబరింగ్ వస్తుంది, ఓకే, కిడ్నాపింగ్ వస్తుంది, బ్లాక్మెయిలింగ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో చూసుకుంటే, మన స్టేట్లలో చూసుకుంటే రేప్ ఎక్కువ జరుగుతున్నాయి. అవును. అది చదువుకున్న వాళ్ళ మీద కావచ్చు, లెక్చరర్స్ మీద కావచ్చు, డాక్టర్స్ మీద. మనని ప్రాణం పోసే డాక్టర్ని కూడా రేప్ చేస్తున్నారు. సో రీసెంట్గా కోల్కతాలో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, దాంట్లో సీఎం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారు. ఒక సీఎం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాంటి సీఎం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసింది కదా. సో దాంట్లో చాలామంది ఆ సీఎం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ రేప్ చేసిన వాళ్ళు 18 మంది అంటే దాంట్లో 2 దొరికినారు. సో దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? మెయిన్ రీజన్ ఇప్పుడు సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. అది మెయిన్గా మనకు తెలియదు కదా, లైక్ ఉందో లేదో అని. లేకపోతే ఆమె రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కదా. కొంతమంది ఉంటారు లైక్ మనీకి అపోజిషన్ పార్టీస్ కానీ ఎవరైనా లైక్ కావాలని చేయొచ్చు కదా. లైక్ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నది లేనిది కూడా ఉన్నట్టు చూపించడం అలా ఉండొచ్చు. లైక్ జనరల్గా మన కేసెస్ చిన్న చిన్నవి చూసుకున్నా కానీ అలానే ఉంటాయి. సో అలా అనుకోవచ్చు కదా. సో రీసెంట్గా మీకు మలేషియాలో వచ్చిన టాపిక్ ఏంది? ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్. సో ఉమెన్ ట్రాఫికింగ్ అంటే దాంట్లో ఏమేమి వస్తుంది? ఉమెన్ ట్రాఫికింగ్ లైక్ ఇప్పుడు నార్త్లో అయినా లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, లైక్ మైనర్ ట్రాఫికింగ్ కానీ, క్రైమ్ ట్రాఫికింగ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, డ్రగ్స్ కూడా. సో ఇప్పుడు మన ఇండియాలో రేపులు తగ్గాలంటే ఏం చేయాలి? ఇండియాలో రేప్స్ తగ్గాలంటే లైక్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు. లైక్ ఢిల్లీ లెవెల్ అంటే సెంట్రల్ లెవెల్లో లైక్ నరేంద్ర మోడీ కానీ లైక్ వాళ్ళు చేసిన పాలసీస్, డిఫెన్స్ పాలసీస్, ఎన్సీబీ ఇంటర్పోల్ పాలసీస్ ఇన్ ఢిల్లీ. వీళ్ళు చేసిన పాలసీస్ ఎక్స్టర్నల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. బట్ ఇంటర్నల్గా స్టేట్లలో ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవాలి. ఇఫ్ ఒకవేళ ఇంటర్నల్గా అవి పాలసీస్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యానుకో పక్కా మనకు అన్నీ తగ్గుతాయి. స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే పక్క ఇవన్నీ తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా మనం మాస్ లాంగ్వేజ్లో అడవాలంటే ఒక అమ్మాయికి కానీ ఒక చిన్న పాపకు కానీ రేప్ చేస్తున్నారంటే వాళ్ళు వేసుకునే విధానం, వాళ్ళ బట్టల విధానాన్ని బట్టి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, అందుకని రేపులు అవుతున్నాయి. అవతల డ్రగ్స్ తీసుకొని తాగేసి వేరే మైండ్లో ఉంటాడు, వీళ్ళు ఎక్స్పోజింగ్ చేసిన వెంటనే రేపులు అవుతున్నాయి, కిడ్నాప్లు అవుతున్నాయి అంటారు. దానికి సంబంధించి మీరేమో? అందుకే అంటారు కదా మన ఇంట్లో వాళ్ళు, కట్టుబొట్టు మనకి ఎక్కడికి పోవద్దు అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళినా మన కట్టుబొట్టు మనం పాటించాలని పెద్దవాళ్ళు మన సాంప్రదాయాలు చెప్తూ ఉంటారు. ఆ సాంప్రదాయాలు ఎందుకే చెప్పారేమో. లైక్ ఇవి ఇంప్లిమెంట్. కట్టుబొట్టు ఎందుకు అంతరించిపోతుంది అంటారు? జనరేషన్స్ మారుతున్న కొద్దీ, టెక్నాలజీస్ వస్తున్న కొద్దీ మన వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. లైక్ అడిక్ట్ అయిపోతున్నప్పుడు చెప్పేవాళ్ళు లేరు. లైక్ కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే కట్టుబొట్టుతో పాటు అవి ఉండాలంటారు. సో జనరేషన్ మారుతూ జనరేషన్కి అడిక్ట్ అవ్వు అంటారు. సో ఫ్యామిలీస్ అండ్ జనరేషన్స్ బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. సో వాటిని కాపాడుకోవాలంటే మనకంటూ ఆ ట్రెడిషనల్గా ఉండేటట్టుగా ఆ కట్టుబొట్టు మన సంప్రదాయాలు మర్చిపోవద్దు ఎవరైనా. ఇఫ్ అవి మనకు గుర్తుకున్నాయనుకో ఎవరు అట్లాంటి పనులు చేయరు, అలాంటి ఎక్స్పోజింగ్కి అడిక్ట్ అవ్వలేరు. ఓకే సిస్టర్, ఇప్పుడు నువ్వు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అవును, ఒక మిలిటరీ ఫ్యామిలీ నుంచి ఉన్నావు, అంటే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళినావు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది నీకు? అక్కడ అట్మాస్ఫియర్ కానీ, జనాలకు చూస్తే కానీ, అక్కడ పర్సన్స్ బిహేవియర్ కానీ, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూస్తే? మనం అనుకుంటాం లైక్ బయట కంట్రీస్ అంటే అమ్మో బయట కంట్రీస్ మనం అక్కడ ఉండలేమేమో, వాళ్ళు మనల్ని చూసి తక్కువ చూస్తారేమో, చీప్ అయిపోతామేమో అనుకుంటాం. ఈవెన్ నేను అంతే అనుకున్నా ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళాక మనకు వచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో కూడా రాదు మనకు, ఒక ఆడపిల్లకి. లైక్ ఇస్తారు బట్ అక్కడ ఇంకా చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేను వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళని దగ్గర తీసుకునే విధానం, వార్మ్ వెల్కమ్ నాకు చాలా మంచి అనిపించింది. లైక్ వాళ్ళు ఇండియన్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకు? మన సంప్రదాయాలు బాగుంటాయి, మన ట్రెడిషనల్స్ని మనం ఫాలో అవుతాం కాబట్టి. అదే ట్రెడిషనల్స్ని మన అమ్మాయిలు ఎందుకు పాటించరు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు.
లైక్ నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ కూడా అలానే ఉన్నాను. డ్రెస్సింగ్ అవన్నీ కూడా నేను శారీయే కట్టుకున్నాను అక్కడ. సో అది నాకు మంచి అనిపించింది. నాకు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మన కట్టుబొట్టు ఎక్కడికి వెళ్ళినా తక్కువ అయిపోదు, అది ఎప్పుడు పైనే ఉంటుంది అని. సో ఇప్పుడు జరుగుతున్న ఫెస్టివల్స్ ఏ బేస్ మీద జరుపుకుంటున్నారు మనోళ్ళు? ఏ బేస్ మీద జరుపుకుంటున్నారు మనోళ్ళు? కొన్ని దగ్గరలో మాత్రం లైక్ టెక్నాలజీ ఫాలో అవుతున్నారు. ఎగ్జాంపుల్గా మనం బతుకమ్మ పాటలు పెట్టుకుని డీజే పాటలు పెట్టుకుంటున్నారు. లైక్ అలా ఇంపాక్ట్ పడిపోయిన కొద్దీ లైక్ కొన్ని ఏరియాస్లలో ఒక ఏరియా చూసి ఇంకొక ఏరియా అలా అందరు ఇంపాక్ట్ అయిపోయిన కొద్దీ టెక్నాలజీ మారిపోతుంది. సో దానివల్ల మన సంప్రదాయాలు మర్చిపోతున్నాం. ఇన్స్టా స్టోరీ, స్నాప్ స్టోరీల కోసమే పండుగలు చేసుకుంటారు కదా కొంతమంది. ఆ కొంతమంది వల్ల ఇంకా కొంతమంది చేంజ్ అయిపోతారు. అవును, అలా ఇంకా చాలా ఇంకా అలానే చేంజ్ అవ్వద్దంటే ఏం చేయాలి? మర్చిపోవద్దు మన సంప్రదాయాల్ని. సో దానికి అడిక్ట్ అవ్వద్దు, అదే చెప్తున్నాను కదా. సో నువ్వేమైనా చేయగలవా? వీళ్ళు మర్చిపోవద్దు, అడిక్ట్ అవ్వద్దు అంటే నువ్వేమైనా మార్పు తేయగలవా? ఇవన్నీ చేస్తున్నావు కదా నువ్వు. సో నాకేమనిపించిందంటే లైక్ అమ్మాయిలు దీనికి ముందు రావాలి, అబ్బాయిలు కూడా రావచ్చు, బట్ అమ్మాయిలు ఎక్కువ ఫేస్ అవుతున్నారు కదా. జనరల్గా అబ్బాయిలకు ఏముంటాయి చెప్పు? పండుగలు వస్తే ధోతీలు కట్టుకుంటారు, అవి 100% కట్టుకుంటారు. ఎట్లా పైన టీషర్ట్లు అవి ఎప్పటికీ ఉండేటివి అవి వేస్తారు. కానీ అమ్మాయిలే కదా డ్రెస్సింగ్లో చేంజ్ అవుతుంది. లైక్ మీరు అమ్మాయిలు ఎందుకు తప్పు అనుకుంటారు? లైక్ అబ్బాయిలు చూసే విధానం కూడా తప్పు ఉండొచ్చు కదా, వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చుకోవచ్చు కదా. మైండ్ సెట్ అంటే ఇప్పుడు అబ్బాయిల డ్రెస్సింగ్ ఎక్కడ మారలేదు. అవును, ఎక్కడ మారలేదు. అమ్మాయిల డ్రెస్సింగే మారుతూ వస్తుంది. అవును. ఒకప్పుడు నేను జీన్స్ ప్యాంట్ కొంటే 250, షర్ట్ కొంటే 150 ఉండే. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ 2000 నుంచి 10,000 దాకా ఉంది. అంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలు డ్రెస్సులు వేస్తున్నారు కాబట్టి దాని రేట్లు పెరిగినాయి కదా. అవును, కానీ అంటే ఇక్కడ అమ్మాయిలే కదా మనసులో మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది, అవతల వ్యక్తి చూపు చేంజ్ చేస్తుంది, అవతల ఉంది బిహేవియర్ చేంజ్ చేస్తుంది. లేదు, అమ్మాయిలే చేంజ్ అవుతున్నారు అంటే అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండొద్దా? అంటే బార్లలో వెళ్ళి మందు తాగొచ్చు, తాగి రోడ్ మీద క్యాబ్ బుక్ చేసుకుని ఇట్లా ఉక్కుంటూ కూర్చోచ్చు పబ్ల బయట. అది అప్పుడు వచ్చి ఎవరు పికప్ చేసుకొని తీసుకెళ్ళి ఏం చేసేది తెలియదు. అది ఒక అబ్బాయి రోడ్ మీద తాగి పడిపోయింది అనుకో, వాడిని తెల్లారిన దాకా కూడా ఎవరు లేపనికి రాడు, వానికి వాడే లేచి వెళ్ళిపోతాడు. అదే ఒక అమ్మాయి అనుకో, ఫ్రెండ్ కోసం వెయిట్ చేసిన ఒక క్యాబ్ డ్రైవరు వాని ఫ్యామిలీ కోసం కష్టపడేటాడు కూడా, అలాంటి అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకొని తాగి పబ్బు కాడ క్యాబ్ బుక్ చేసుకొని తూలుకుంటుంటే వాన్ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇదే మన మేజర్ లాస్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. లైక్ ఇక్కడనే మన జెండర్ ఈక్వాలిటీ చూసుకోవచ్చు. లైక్ అమ్మాయిలు ఇలా వెళ్తున్నారు, ఇవే డ్రెస్లు వేసుకొని కట్టుబాటులు లైక్ ఇక్కడికే రిస్ట్రిక్ట్ చేయడం. లైక్ అదే మన బయట కంట్రీ అనుకో, అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకొని ఏదైనా కానీ ఏమైనా కానీ, అమ్మాయి అబ్బాయి తాగుతారు, తింటారు, లైక్ తిరుగుతారు, ఏదైనా చేస్తారు, ఈక్వల్గా ఉంటుంది. అక్కడ ఎవరికి ఏం కాదు. అయితే బాయ్కి అవుతుంది, ఇక్కడ గర్ల్కి అవుతుంది బయట దాంట్లో. వేరే కంట్రీస్లలో వాళ్ళ కట్టుబాటు అదే, అవును, తినాలి, తాగాలి, డాన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, డ్రెస్సులు తీసుకోవాలి. అవును. సో మన కట్టుబాటు ఏంది? లంగా ఓని చీర, పద్ధతిగా టెంపుల్స్కి వెళ్ళడం, అవును. అది. అయితే వాళ్ళ కట్టుబాటు వాళ్ళు కాపాడుకుంటున్నారు అవుటర్స్, మనోళ్ళే కాపాడుకుంటలేరు. అంటే అది నెగిటివ్ వెళ్ళినాయి కదా వాళ్ళు. ఇప్పుడు మన దాంట్లో నెగిటివ్ అనుకుంటే బట్ బయట కంట్రీ కూడా నెగిటివ్ అవుతుంది కదా. మరి అక్కడ ఎందుకు పాజిటివ్, ఇక్కడ ఎందుకు నెగిటివ్ అవుద్ది? అంటే అక్కడంతా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో, ఒకటి రేప్ చేసిన అనుకో స్పాట్లో ఫ్రైడే రోజు మనకి ఉరి తీస్తారు అందరి ముందల. ఆ స్పాట్లో మనకి చీకటి గదిలో వేస్తారు. ఒక పర్సన్కి కొన్ని కంట్రీస్లలో 3 feet మాత్రమే రూమ్ ఉంటుంది. వాడు అట్లా కదలలేడు, గొక్కోలేడు, అందులో వానికి కొన్ని మంత్స్ పెడతారు. మన దగ్గర ఏముంది, మంచిగా బిర్యానీ తినిపిస్తారు, బీర్ దాపిస్తారు, వానికి అరెస్ట్ చేసింది తెలియదు, వానికి వదిలింది తెలియదు, వానికి చంపింది తెలియదు, వానికి ఏ శిక్ష చేసింది తెలియదు. అదే పాలసీస్ ఇంప్లిమెంట్ అవుతే అవి ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఎవరు చేంజ్ అవ్వాలి? గవర్నమెంటా లేకపోతే గవర్నమెంట్ మనుషులా, గవర్నమెంట్ లేకపోతే రాజకీయ నాయకులా? గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా తేవాలి. ఇప్పుడు ఎప్పుడైతే గట్టిగా తెస్తారో మళ్ళీసారి అలాంటి కేసెస్ అవ్వకుండా ఉంటాయి. భయపడతారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ అనుకో ఎస్ఐ మాట వింటాడు, ఎస్ఐ అనుకో సిఏ మాట వింటాడు, సిఏ అనుకో డీసీపీ మాట వింటాడు, డీజీపీ మాట వింటాడు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు మాట వింటారు. అవును. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనుకో ఎంపీ మాట వింటాడు, ఒక ఎంపీ అనుకో సీఎం మాట వింటాడు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు మాట వింటే ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ అవుతాయి? జనాలు ముందుకు రావాలి. జనాలు రారు కదా. మనకు ఒక క్వార్టర్ ఇస్తే ఓటేస్తాం, ఒక బియర్ ఇస్తే ఓటేస్తాం. మన అక్క చెల్లెలకి రేప్ చేసి చంపితే క్యాండిల్లోకి మనం మంచి బిజినెస్ ఇస్తాం. క్యాండిల్ పట్టుకొని ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టుకొని గల్లీలలో తిరిగి వచ్చి మళ్ళీ మూసుకొని కూర్చో. ఫస్ట్ యూత్ ఫస్ట్ ఇంప్రెషన్. లైక్ యూత్ ఏదైనా చేయగలుగుతారు. యూత్ ఏం చేస్తారు? మహా అయితే ఇన్స్టాలో రీల్ చేస్తారు, యూట్యూబ్లో ప్రాంకులు చేస్తారు. చెప్తానన్నా. లైక్ యూత్ ఎందుకు అనుకుంటున్నానంటే లైక్ యూత్కి ఇవన్నీ తెలీదు. లైక్ బయట ఎలా ఉంటుంది, మన కంట్రీలో ఎలా ఉంటుందని. యూత్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఈ గుడ్ వేలో వెళ్ళారనుకో, వాళ్ళకంటే ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఆ ఆలోచన రావాలి. యూజ్ చేస్తావా? అవును, చేస్తాను. ఇప్పుడు ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి చదువుకున్న కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది తెలుసా? ఎందుకంటే ఫోన్లో 100 రకాల వీడియోలు వస్తాయి. అవును, లైక్ అన్నీ తెలుస్తాయి. మోటివేషనల్ వస్తాయి, ఫ్యాషన్ వస్తాయి, ఫుడ్ వస్తాయి, డివోషనల్ వస్తాయి. కానీ దాంట్లో అందరు సెలెక్ట్ చేసుకునేది వల్గారిటీయే.
అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది వానికి ఏం కావాలనేది అవును. కదా. అలాంటి క్లారిటీ మార్చాలంటే ఏం చేయాలి? ఈ బయటి యాప్లు అనేటివి బ్యాన్ చేయాలి, ఈ పబ్బులు అనేటివి బ్యాన్ చేయాలి. ఫస్ట్ చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళకి పెనాల్టీ కానీ శిక్ష కానీ వేయాలి. అప్పుడే మన వాళ్ళు మారుతారు. అప్పటి వరకు మరి ఇది నేను అనుకుంటున్నా ఓకే. పర్సనల్గా నేను అనుకుంటున్నా. బయట వాళ్ళు అవర్ బేస్ వర్క్ చేస్తారు, గంటకి ఇంత అని ఇస్తారు వాళ్ళకి. అవును. ఒక గంట పని చేస్తే ఇంత, మనలో నెల చేస్తే గింతే, 2 రోజులు డుమ్మ కొడదాంలే. ఆ డుమ్మ కొట్టిన రోజు ఏం చేస్తాడు? అవును. గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బయటకు వెళ్ళడమో, పబ్కి వెళ్ళడమో, తాగడమో, మొబైల్లో వీడియోలు చేయడం చేస్తారు. సో నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఇలాంటి చెత్త యాప్లు, ఈ గేమ్లన్నీ బ్యాన్ చేస్తే బెటర్. నేను ఇంకో పాయింట్ రేస్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే మీరు అంటున్నారు కదా, లైక్ గర్ల్స్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఇలానే ఉండాలి, లైక్ వీటికి పెనాల్టీ ఇవ్వాలి అని అంటున్నారు కదా. సో అలా వేశారనుకో గర్ల్స్ కంటూ ఫ్రీడమ్ పోద్ది. లైక్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళంటూ వాళ్ళ లిమిట్స్లో, వాళ్ళంటూ వాళ్ళ బేసిక్ థింగ్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు ఇంట్లో నేను కుర్తాస్ అవన్నీ వేసుకుంటాను, ఇక్కడ నేను ఇలా బ్లేజర్ వేసుకున్నాను, నా డ్రెస్ చేంజ్ ఇక్కడ చేంజ్ అయిపోయింది, బట్ నేను లిమిట్గానే ఉంటాను. లైక్ ఎక్కడికి వెళ్ళా, ఏం చేసా, సో ఆ లిమిట్ అనేది. ఇప్పుడు అంటే నువ్వంటే చదువుకున్నావు, నువ్వు ఇంకేదో చేయాలి, జనాల్లో అవేర్నెస్ తేవాలి, మన వాళ్ళకి కొన్ని జాబ్స్ రావాలి, ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందని నువ్వు వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తున్నావు, నీ సర్కిల్లో నువ్వు చెప్పుకుంటున్నావు. ఓకే ఫైన్. ఈ ఇంటర్వ్యూ ద్వారా మా వ్యూవర్స్కి కొంతమందికి తెలుస్తుంది ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ఉన్నారు, ఇలా ఉండాలని, రైట్? సో అది తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళకి తెలియాలని నేను ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళకి తెలిసి పబ్లిసైజ్ అయ్యి నిజంగా అది ఏంటో తెలుసుకోవాలి, ఇంకా ముందుకు రావాలని అనుకుంటున్నాను నేను. సో ఇది ఒక 2-3 ఇయర్స్ వెళ్ళా కానీ ఒక ప్రతి స్టేట్ నుంచి ఒక 2-3 అయినా కానీ అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది మంచి వేలో. సో అందరికి సర్క్యులేట్ అవ్వాలి మంచి వేలో అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఇంత పెద్ద స్టెప్ తీసుకొని నేను ముందుకు వచ్చాను. సో ఫైనల్ నీ డెస్టినీ ఏంటి? నా డెస్టినీ నాకు డిఫెన్స్లోకి వెళ్ళాలని డ్రీమ్, అండ్ డిఫెన్స్లోకి వెళ్ళి నాకు సర్చ్ చేయాలని ఉంది. అక్కడికి వెళ్ళేసి లైక్ ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మన ఇండియన్స్కి చోటు ఉండాలి. ఓకే. మన ఇండియన్స్ యాజ్ ఏ చైర్గా అక్కడ ఉండాలి. నేనే కాకుండా ఎవరున్నా పర్లేదు. సో నా వల్ల ఇంకా వేరే వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. మలేషియాకి బిఫోర్ ఎక్కడ ఇచ్చినావు సిస్టర్ నువ్వు? థాయిలాండ్ వెళ్ళాను రీసెంట్గా, దాని ముందు మలేషియాకి వెళ్ళాను. నేను కొరియా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను. ఎందుకు? నాకు వీసా ప్రాబ్లం ఉండే. సో 15 days ముందే నాకు స్పాన్సర్ వచ్చారు, మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో అందుకని వీసా మళ్ళీ 1 month 2 months ఉంటుందని చెప్పేసి నేను అక్కడే బ్రేక్ చేసేసుకున్నాను, వెళ్ళలేదు. సో జనరల్గా నువ్వు ఇట్లా వేరే కంట్రీస్కి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి స్పాన్సర్షిప్ అంతా ఎవరు? నాకు గవర్నమెంట్ చూసుకుంది స్టార్టింగ్లో. లాస్ట్ టైం మలేషియాకి అప్పుడు మా కాలేజ్ 60,000 ఇచ్చింది. 20,000 నాకు హరీష్ రావు సార్ ఇచ్చారు, మా కన్సల్టెన్సీ సిద్దిపేట కన్సల్టెన్సీ. ఈసారి లైక్ దివ్యరాజన్ మేడం ఇచ్చారు, లైక్ తను ప్రజాభవన్కి నోడల్ ఆఫీసర్. విత్ సిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళతోని లైక్ బయాలజికల్ యామ్ వీళ్ళతోని కొలాబరేషన్ అయి నాకు 1,70,000 ఇచ్చారు. సో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ తగ్గాలంటే ఏం చేయాలి? నేను ఫస్ట్ గుడ్ ఇంపాక్ట్ మన గవర్నమెంట్ పాలసీ చేసి చెప్తాను. లైక్ బయట ప్రాస్టిట్యూషన్, లైక్ సెక్స్ వర్కర్స్, ఇవన్నీ బయట కంట్రీలలో కొన్ని కంట్రీస్లలో ఇవన్నీ లీగల్. గవర్నమెంట్ లైక్ ఒక గవర్నమెంట్ జాబ్ అన్నమాట, అది జాబ్లా చేయాలి. మన దాంట్లో ఇల్లీగల్. అది ఇప్పటికీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. అది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు లైక్ చిన్న చిన్న రీజియన్స్లలో లైక్ మా ఏరియాలో తీసుకుంటారు, రెడ్ లైట్ ఏరియాస్, పోలీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇఫ్ పట్టేసుకున్నారనుకో వాళ్ళు ఫైన్ పెనాల్టీ అడుగుతారు. సో ఆ భయం అంటూ మన ప్రజలకు ఉంది. లైక్ బయట కంట్రీస్లో అలా లేదు, వాళ్ళకంటూ భయం లేదు, ఏముండదు. కొన్ని కంట్రీస్లలో విచ్చలవిడిగా చేసేసుకుంటారు, విచ్చలవిడిగా అయిపోతూ ఉంటుంది, అది జాబ్ కాబట్టి. దానివల్ల లైక్ ఫర్ ఒక ఫ్యామిలీ అంటూ లేక మల్టిపుల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, మల్టిపుల్ సిస్టర్స్, మల్టిపుల్ వైఫ్స్, మల్టిపుల్ హస్బెండ్స్ లాగా అలా అయిపోతుంది. మన దగ్గర అలా లేదు. సెకండ్ మ్యారేజ్ ఇన్ ద సెన్స్ ఉన్నారనుకో లైక్ అది పెద్ద కేసులానే చూస్తారు. ఇప్పుడు మన ఇండియాలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో సెక్సువల్ వర్క్ జరగట్లేదంటారా? జరుగుతున్నాయి. అవి కూడా ప్రైమ్ ఏరియాలో. అవును. ఇప్పుడు యాదగిరిగుట్ట ఎంత పుణ్యక్షేత్రం అది. అవును. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి దానికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కానీ అదే గుట్ట కిందికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ పిల్లల దగ్గరికి అమౌంట్ తీసుకొని పంపిస్తారు. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలియదు. తెలియకపోవడం ఏంది? నాకు స్టిల్ రైట్ నా ఇప్పటికీ కూడా దీని గురించి తెలియదు. కొంతమంది యూత్కి వెళ్ళి యాదగిరిగుట్ట అని అడుగు, ఆహా ఆంటీ దగ్గరికి అంటారు. అంటే అలా అయిపోయింది. అలాంటి పుణ్యక్షేత్రాలను కూడా చెడగొడుతున్నారు మనలు. దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే మేము ఈ వర్క్ చేయడం వల్ల రేపులు తగ్గుతున్నాయంట, సమర్థించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు ఆ వర్క్ చేసేటోళ్ళు. ఓకే. అంటే నేను ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రతి ప్లేస్లో వెళ్ళి కనుక్కుంటే ఇవన్నీ వింటుంటే నాకు ఎంత చిరాకు, ఎంత విరక్తి వస్తుంది తెలుసా? ఓకే. రీసెంట్గా ఒక అఘోరి మాత చాలా వైరల్ అయింది. తను సనాతన ధర్మం గురించి వచ్చి పోరాడుతుంది. తను అరెస్ట్ అవ్వకముందే
కొన్ని ఛానల్స్ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు అని చెప్పి thumbnails చేసేస్తున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఏం కాదు, ఉన్నది లేని గట్టుగా వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు అడక తినడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అవును, ఇది కరెక్ట్. అలాంటి లైక్ మన వాళ్ళు ఉండే పొజిషన్, లైక్ పోలీస్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా కానీ, లైక్ వాళ్ళు 100% డ్యూటీ చేసే వాళ్ళు చాలా తక్కువ. లైక్ వాళ్ళ ఎథిక్స్ ఫాలో అవుతూ డ్యూటీ చేయడం చాలా తక్కువ మంది ఉంటారు. లైక్ ఇంకో ఏదో రీజన్స్ కోసం, పర్సనల్ యూస్ కోసం, వాళ్ళ ఫేమ్ కోసం, లైక్ ఉన్నది లేనిది ఉన్నట్టు సృష్టించి వాళ్ళు వేసుకోవడం ఎక్కువ మంది ఉన్నారు. సో అవి తగ్గాలంటే ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్స్ మార్చుకోవాలి. ఎథిక్స్, మన నేషన్ అంటే ఒక ప్రైడ్ మూమెంట్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఆ ప్రైడ్ మూమెంట్ వాళ్ళ లోపల ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారేమో. ఇప్పుడు నువ్వు చేసిన వే ఒక ఆడపిల్లగా అక్కడ వరకు వెళ్ళడమే నిజంగా చాలా గ్రేట్. అండ్ నీతో పాటు ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? యాక్చువల్లీ చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు, రిజెక్ట్ అవుతాయి, కొంతమంది సెలెక్ట్ చేయరు వాళ్ళని. ఈ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు లైక్ 2023 ఆగస్ట్లో వెళ్ళాను మలేషియాకి. అప్పుడు 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో అక్కడ నేను చిన్న ఏజ్, నాతో పాటు అందరూ లైక్ డాక్టర్స్, లాయర్స్, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. లైక్ ఈ ఇయర్ నేను ఓన్లీ 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము థాయిలాండ్కి. 7 మెంబర్స్లలో ఫ్రమ్ సౌత్ ఇండియా నేను ఒకదాన్ని, తెలంగాణ నుంచి. లైక్ 3 మెంబర్స్ ఫ్రమ్ బెంగళూరు, వాళ్ళు ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక అమ్మాయి టీచింగ్ ఫీల్డ్, ఇంకొక అబ్బాయి నార్త్ నుంచి, తను 12th స్టాండర్డ్. కానీ ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మన ఇండియన్స్ ఎవరు వెళ్ళినా సరే అసలు వాళ్ళు గెలిచే వస్తారు కదా, అది ఏ ఫీల్డ్లో అయినా సరే, స్పోర్ట్స్ కావచ్చు, దేంట్లో అయినా. ఎందుకంటే నేను చాలా చూశాను కదా, కొన్నిసార్లు ఓడిపోతాం బట్ మ్యాక్సిమం గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్, మైండ్ సెట్ మొత్తం మట్టి నుంచి వచ్చిన వాళ్ళు కదా మనల్ని. బాగుంటుంది, ఆ మాస్ ఫీలింగ్ బాగుంటుంది. సో నీ లైఫ్ గోల్ అంతా కూడా దీంట్లో అచీవ్ అవ్వాలి మంచిగా. లైక్ ఇది ఇంకొకరికి మంచి వే ఇంపాక్ట్ ఇవ్వాలి, మోస్ట్లీ మా కాలేజ్ వాళ్ళకి. బికాస్ మా కాలేజ్లో 9,000 మెంబర్స్ ఉంటారు, ఎక్కువ గర్ల్స్ ఉంటారు. కాలేజ్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పటికీ ఉంది. అండ్ కాలేజ్లో లెక్చరర్స్ కానీ అందరు సపోర్ట్ ఇస్తారు గర్ల్స్కి ఎక్కువ. లైక్ క్లాస్లో చూసుకుంటే 60 మెంబర్స్లో ఎక్కువ 45 మెంబర్స్ దగ్గర గర్ల్సే ఉంటారు, బాయ్స్ వెనకాల ఎక్కడో కూర్చుంటారు. సో గర్ల్స్కి ఎక్కువ మోటివేషన్ అవ్వాలి, గర్ల్స్కి ధైర్యం రావాలి, వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా సాధించాలి ఫస్ట్ థింగ్. సో అట్లా మా కాలేజ్ ఇంపాక్ట్ అక్కడక్కడ నుంచి ఇంకెక్కడ. సరే, ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఓన్లీ సోషల్ మీడియాలోనే స్టక్ అయిపోయారు, కొంతమంది లవ్ చేసి స్టక్ అయిపోయారు, కొంతమంది పెళ్ళి అయిన వెంటనే విడాకులు అయిపోయి స్టక్ అయి ఉన్నారు, కొంతమంది జాబ్స్ లేక జాబ్ స్టైల్స్లో ఉన్నారు. అవును, కొంతమంది కొన్ని రంగాల్లో ఆర్టిస్టులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు కావచ్చు, అక్కడికి మంచి పొజిషన్కి వెళ్ళాల్సి వస్తే కూడా మిగతా హెచ్ఆర్లు ఉంటారు కదా, టీమ్ లీడర్స్, వాళ్ళకి హరాస్మెంట్ చేయడం, లైక్ కమిట్మెంట్స్ కావాలి, నువ్వు నాతో ఇలా టైం స్పెండ్ చేస్తే నీకు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. సో ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వీళ్ళు అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి? సో గర్ల్స్ ఏమనుకుంటారంటే, నేను కూడా ఒక లైక్ ఆ ఏజ్ నుంచే వచ్చాను కాబట్టి నాకు అయినాయి చాలా కేసెస్ అయినాయి. స్పోర్ట్స్ ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు, బయటకు తిరుగుతున్నప్పుడు, నైట్ పూట ఒకదాన్ని వచ్చినప్పుడు నాకు చాలా ఎదుర్కొన్నాను నేను ఇవన్నీ. ఇంట్లో చెప్పని కూడా ఉన్నాయి, లైక్ చెప్తే నన్ను ఇంకా మళ్ళీ బయటికి పంపించారేమో వాళ్ళ కేర్ అండ్ ఎఫెక్షన్స్తో. అప్పుడు నేను అంతే అనుకున్నాను, ఎందుకు అమ్మాయిల మీదకే ఇలా, అమ్మాయిలే ఇంతేనా, నేను ఇది మళ్ళీ చేయకుండా ఉంటే అయిపోతుంది కదా, లైక్ నేను వెళ్ళకుండా అయిపోతుంది కదా, వెళ్ళకుండా నా డ్రీమ్ అచీవ్ చేయను, అలా అనుకునేదాన్ని. అక్కడికి నేను స్టక్ అయిపోయేదాన్ని. బట్ అప్పుడు నేను మళ్ళీ అన్నీ రివైజ్ చేసుకుంటా, లైక్ నేను నా డ్రీమ్ ఏంటి, నా ఎయిమ్ ఏంటి, ముందుకు వెళ్ళాలి, నేను ఇక్కడనే స్టక్ అయిపోవద్దు. ఆడపిల్లగా నేను ఇక్కడనే స్టక్ అయిపోతే నేను నిజంగా ఆడపిల్లగా ఏం చేయలేనా, నేనే క్వశ్చన్ చేసుకునేదాన్ని. ఇంకోటి, కొంతమంది ఆడపిల్లలు ఎట్లా అంటే సిస్టర్, వాళ్ళకు జాబ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇంట్లో చెప్పరు. ఎందుకంటే ఇంట్లో చెప్తే వాళ్ళు ఆపేస్తారు, నేను ఆగిపోతా, పెళ్లి చేసేస్తారు అని ఆ భయంతో చెప్పరు, వాళ్ళు భరిస్తూ ఉంటారు. నిజంగా అది చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అది. సో నువ్వు చెప్పినావు ఎప్పుడో నేను కొన్ని భరించిన ఇంట్లో చెప్పలేదని, సో మాకు చెప్పవచ్చు, తెలియాలి చాలా మందికి. ఎందుకంటే నువ్వు ఇంత పెద్ద బిగ్ డ్రీమ్ తీసుకుని వెళ్తున్నావు, నెక్స్ట్ కొడుకులన్నా చూసి ఇంకా ముందు ముందు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఇది చూసిన కొంతమంది అరే ఏదో చేయబోతుంది, మనం డిస్టర్బ్ చేయొద్దు ఇలాంటి వాళ్ళకన్నా కొంచెం మారుతారు కదా. సో నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు? లైక్ నేను ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిద్దిపేట, మాది గజ్వేల్. సో ఫస్ట్ టైం నేను బస్లో, నన్ను అప్పుడే ఎప్పుడూ నేను ఎక్కించేవాళ్ళు కాదు, ఫస్ట్ టైం అప్పుడే నన్ను ఎక్కించారు ఒక బస్లో ఎక్కించారు నన్ను. నేను నైట్ అప్పుడు, సో నేను వస్తున్నాను లైక్ బస్లో, నాకు ఆ జనాల మధ్యలో నాకు వాయిస్ ఏం వినిపించలేదు. సో నేను కిటికీ దగ్గర ఉండి లైక్ ఫోన్ బయటికి పెట్టుకొని ఇట్లా లైక్ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. నా పక్కన చాలామంది జనాలు సీట్లో ఉన్నారనుకున్నాను. ఒక అంకుల్ ఏజ్, అతను డాక్టర్ అంట. సో నా పక్కన కూర్చున్నారు, లైక్ నా పక్కన 2-3 కూర్చుంటే నేను ఉన్నారేమో అనుకున్నాను. సీట్ ఖాళీగా ఉంది, నేను కొనాకున్నాను కిటికీ కొనాకి.
అతను నా పక్కకు వచ్చాడు. లైక్ ఈజ్ టచింగ్, ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాను. నేను ఆ ఫీల్ని నేను అడావిడిగా ఉండేదని గమనించలేనంత. నేను కాల్ మాట్లాడుతున్నాను, అది మేడం వాళ్ళు ఇంపార్టెంట్ కాల్ అని అప్పుడు ఏదో ఎక్కడికో వెళ్ళి కాంపిటీషన్ గురించి మాట్లాడుతుంటే నేను అదే వేలో ఉండిపోయాను తప్ప జనాలు ఎక్కువ టైట్ అయిపోయి నా ముందుకు వస్తున్నారు, నా మీకు వస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఆ వేలో నేను ఊహించలేదు. తర్వాత కాల్ అయిపోయాక చూసుకుంటే అప్పుడు నాకు రియలైజ్ అయ్యాను. నేను ఎంబటే లేచాను. లేచి నాకు ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాడిని తిడితే అందరూ నన్నే చూస్తారేమో, నిజంగా ఏదో అయిపోతానేమో అనుకున్నాను. అక్కడే కామ్ అయిపోయాను. కామ్ అయిపోయాక నేను ఇంటికి వచ్చి నాకు ఇంట్లో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఈ ఇంట్లో చెప్పాలా ఏదైనా అంటే నైట్ ఏడ్చుకుని పడుకున్నాను. ఇక నేను మళ్ళీ వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను ఆ నైట్. తర్వాత నేను బ్యాగ్ చెక్ చేసుకున్న విజిటింగ్ కార్డ్ దొరికింది. లైక్ అతను నా బ్యాగ్లో పెట్టాడు, అతను డాక్టర్ అని తెలిసింది. అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ అని తెలిసింది. ఇవన్నీ చూసాక అనిపించింది నేను నిజంగా వెళ్ళొద్దు, ఇక్కడే స్టాప్ అయిపోవాలని. తర్వాత కొన్ని రోజులు నేను ఇక 1 వీక్ వరకు నేను నా టెన్షన్లో, నా డిప్రెషన్లో ఎవరు చెప్పుకున్నా నేను కుమిలిపోయాను. ఇంట్లో తమ్ముడు చెప్పుకోలేను, చిన్నోడు కాబట్టి. కుమిలిపోయాక కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఎందుకు నేను ఇక్కడే ఉండిపోవాలి, వాళ్ళని ఎందుకు నేను ఆపొద్దు, వాళ్ళకి నేను రివర్స్ ఎందుకు ఉండొద్దు, వాడెవడో నన్ను ఏదో చేస్తే నేను ఇక్కడ అయిపోయి నా డ్రీమ్స్ అని ఆగి పెట్టుకోవాలా, నేను ఎందుకు ముందుకు వెళ్ళొద్దు, నేను ధైర్యం ఎందుకు ఉండొద్దు. మా డాడీ ఎక్కడో ఎంతో కష్టపడి నన్ను ఇంతగానం తీసుకొచ్చి నాకు కరాటే నేర్పించి తమ్ముడు నేర్పించకుండా ఎక్కడెక్కడో తింపి ఎన్నెన్నో చేసిండు. ఇక్కడ నేను ఉండిపోయి డిప్రెషన్లో ఉన్నా. నేను చాలా క్వశ్చన్స్ చేసుకొని నాది నేను సెల్ఫ్ మోటివేషన్ ధైర్యం తెచ్చుకున్నా. సో అలా తర్వాత నాకు కొన్ని కేసెస్ అయినా కానీ నేను రివర్స్ అయ్యాను వాళ్ళకి. అప్పుడు ఏంట్రా నువ్వు ఇట్లా చేస్తావా అని గట్టిగా అరిచేసరికి అందరూ ఉడికొచ్చారు, ఏమైందమ్మా అని. సో అప్పుడు ఒకసారి అలా చేసాక ధైర్యం వచ్చింది. సో ఎక్కడికైనా వెళ్ళినా ఇచ్చి పడేయచ్చు అనొచ్చు, అంటే వాళ్ళు పక్క మూసుకొని ఉంటారు. సో అలా నేను అనుకున్నాను. సో అలా నేను 2-3 ఇన్సిడెంట్స్ నాకు అయినప్పుడల్లా నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటికి నేను ధైర్యంగానే అన్నాను. సో నీ చిన్నప్పటి నుంచి నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎప్పుడన్నా ఏదైనా ఆలోచించుకొని ఊహించుకొని ఏడ్చినావు? ఎప్పుడన్నా ఏదైనా విషయంలో బాగా ఏడ్చినావా? నేను డాడీకి దూరంగా ఎఫెక్షన్ లేనందుకు నేను చాలా ఏడుస్తాను అప్పుడప్పుడు. లైక్ డాడీ సర్చ్ చేసినప్పుడు ఎట్ ఏ టైం నేను ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతా. లైక్ నేను ఒక్క ఆడపిల్లగా ఇవన్నీ నేను ఇంట్లో కూడా నేను సపోర్ట్ ఉంటుంది నాకు బాగా. బట్ నాకేంటంటే ఎవరు నా తోడు రావద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు నేను బయట కంట్రీకి వెళ్ళాను కదా, అప్పుడు నాకు చాలామంది పేరెంట్స్ వస్తారు. వచ్చినప్పుడల్లా లైక్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లైక్ నా పేరెంట్స్ ఎందుకు రాలని నేను నేర్చేదాన్ని. ఇంకొకటి నా కాలేజ్లో నాకు డాడీ వచ్చారనుకో, డాడీ అప్పుడు వాసలు అవ్వడం వల్ల లెగ్ స్వెల్ అయిపోయి లైక్ ఎక్కువ ట్రావెల్ చేశారనుకో అన్ఈజీగా అయిపోతాడు. లెగ్ స్వెల్ అవుతుంది కార్లో వచ్చినప్పుడల్లా, కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత తమ్ముడు కూడా నా దాంట్లోనే జాయిన్ అయిపోయాడు నా కాలేజ్లోనే. ఇద్దరిని చూసుకోవడానికి డాడీ ఒక్కసారైనా రావాలి కదా. నేను చెప్పేదాన్ని అన్నమాట, వద్దు డాడీ దూరం అయిద్ది వద్దు అని. సండే కాగానే మా కాలేజ్లో జాతర, ఇక పేరెంట్స్ అందరూ వచ్చి టిఫిన్ బాక్స్లు అన్నీ వాళ్ళ పిల్లలకి తినిపించడం తేయడం. మా డాడీ వాళ్ళు అట్లా రాకపోతే అప్పుడప్పుడు నేర్స్తానన్నమాట. నాకు రాలేదు బికాస్ మా డాడీ రాలేని సిచ్యువేషన్స్. సో తమ్ముడికి నేను ధైర్యం చెప్పేదాన్ని. అప్పుడు అలా వచ్చినప్పుడల్లా మాకు చిన్న మాట ఉండేది. ఆ మాటల నుంచి ఏదైనా ఒకటి తీసుకెళ్ళి మేము ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి వండుకొని చిన్నగా మా కాలేజ్లో ఎగ్గుతో కారం ఉప్పు వేసుకొని తిన్నది మాకు పెద్ద బిర్యానీ లెక్క. సో అది తమ్ముడికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అలా నేను ఇన్ని డేస్ వరకు ట్రావెల్ అవుతూ వచ్చాను. ఇప్పుడు మేము ఇద్దరం ధైర్యంగా ఉంటాం, వాళ్ళు వచ్చినా రాకున్నా. సో నీ గోల్ తెలియకుండా డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన ఏజ్ లిమిట్ వాళ్ళు. అవును. సో ఎవరన్నా నీ ఎంబడబడడం, ప్రపోజ్ చేయడం, ఫ్లర్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసారా? యాక్చువల్లీ మా కాలేజ్లో నాతో ఎవరు మాట్లాడరు, నేను ఎవరితో మాట్లాడను. బేసిక్గా నేను క్లాసెస్కి క్లాస్ విన్నామా వచ్చామా అంతే. లైక్ ఎవరైనా ఏదైనా మాట్లాడగానే బాయ్స్తో ఎక్కువ ఇంట్రాక్షన్ పెట్టుకోను. లైక్ మా కాలేజ్లో ఓపోజ్ అనే ఫౌండేషన్ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మేము ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ పెట్టుకుంటాం. ఇయర్లీ 3 ఈవెంట్స్ పెట్టుకొని అందులో మాకు ఒక ఈవెంట్ చేస్తే మాకు 70,000 దాకా వస్తాయి. ఆ వచ్చే మనీని మా కాలేజ్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ పరంగా వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ ఉండి ఆర్ఫనేజెస్ కానీ లైక్ వాళ్ళు ఒక పేరెంట్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి మేము డొనేషన్ చేస్తాం. 100% ఇవ్వకుండా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాం అన్నమాట. దాంట్లో నేను కో టీమ్ మెంబర్ని. 5 years నుంచి రన్ అవుతుంది నాకు ఆ ఫౌండేషన్. సో మా టీం ఉంటుందన్నమాట. సో మా టీం ఎలా అంటే మేము చాలా ధైర్యంగా ఉంటాం, మేము మల్టీ టాలెంటెడ్, లైక్ అన్నిట్లలో ఉంటాం. లైక్ ఇవన్నీ హెల్పింగ్గా చూసుకుంటాం, అన్నీ హెల్ప్ చేస్తాం, అందరినీ మోటివేషన్ చేస్తాం.
సో మా దగ్గరికి నేను ఇక్కడ బయటికి వెళ్ళిన కాలేజ్లో ఓపోస్ లహరి అని ఉంటుంది తప్ప లహరి అని ఎక్కడ వినిపించదు. సో ఎవరంత ధైర్యంగా ముందుకు వచ్చి బాయ్స్ కానీ ఎవరు ఎంత ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు మీ బ్లడ్ డొనేషన్ కంటిన్యూ అవుతుందా? అది కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఫర్ మీ డివిజన్ వరకేనా బయట కూడా? బయట కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఇవన్నీ చూసుకుంటాను. అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డోనర్స్ కానీ ఎవరైనా ఉంటే చూసుకుంటాను. సో ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ నీడ్ ఉందనుకోండి మీ సర్కిల్లో, వాళ్ళు మీకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మీ పేజెస్ ఏమైనా ఉన్నాయా? అవును, నాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, లైక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అంత ఫేమేం కాదు బట్ ఉంటుంది. లైక్ ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ట్రిగర్ చేస్తారు, మేము ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వగానే మేము హెల్ప్ చేస్తాం. నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటావు సిస్టర్ను? యాక్చువల్లీ మా కాలేజ్లో ఎక్కువ నెట్ రాదు. నెట్ రావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక స్పాట్ని వెతుక్కోవాలి. ఇలా 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 పట్టుకొని వెళ్ళాలి. మా కాలేజ్లో కొన్ని స్పాట్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తే నెట్ వస్తుంది. ఇక నైట్ 12 కాదు 10 అయిపోతే మా సెక్యూరిటీ గార్డులు వచ్చేస్తారు. ఇక లైక్ వాళ్ళు మాకు మదర్స్ లెక్క. ఎట్లా అంటే ఉంటున్నారా అక్కడ, వెళ్ళిపోవాలి రూమ్కి అని చెప్పేసి, ఎందుకు వెళ్తా తిట్లు అని చెప్పేసి మేము వెళ్ళిపోయి రూమ్లో చదువుకొని పడుకుంటాం. సో నాకు ఎక్కువ యూస్ చేయడం అంత ఎక్కువ ఉండదు. అంతే. ఇంటికి వచ్చినప్పుడే మూవీస్ అవి ఇవి చూస్తాను అంతే. ఇంటికాడ వచ్చే టైం కూడా నేను ఫోన్లో స్పెండ్ చేస్తే ఇంట్లో వాళ్ళుకుంటారా ఊరుకోరు కదా. సో నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి? నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్, ఫస్ట్ థింగ్ నన్ను కరాటే ఎక్కడికో తీసుకెళ్ళింది. నన్ను చాలా ధైర్యంగా చేసింది కరాటే. మా మాస్టర్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. మా ఇంట్లో మా డాడీ నన్ను ఇవన్నీ పంపించిన వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇది నా బెస్ట్ థింగ్ ఫస్ట్. అండ్ సెకండ్ బెస్ట్ థింగ్, నా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి నన్ను ఇంట్రొడక్షన్ నేను చేసుకున్నందుకు, అది నా సెకండ్ బెస్ట్ థింగ్. సో బ్యాడ్ మూమెంట్స్ ఏంటి నీ లైఫ్లో? బ్యాడ్ మూమెంట్స్ లైక్ చెప్పలేను. లైక్ మా డాడీ అంత దూరం వెళ్ళి మాకు దూరంగా ఉండి నేను మా డాడీతో అఫెక్షన్ చిన్న లైఫ్లోనే నేను మిస్ అయినందుకు అది నేను ఫీల్ అవుతానన్నమాట. లైక్ బట్ అది ప్రౌడ్ మూమెంట్ ఎట్ ఏ టైమ్. సో ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించి నువ్వు ఎంతో కొంత అవేర్నెస్ చేస్తున్నావు కదా సిస్టర్. ఇప్పుడు మన ఆడపిల్లలు, మన అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు కదా. అది నేర్చుకోకుండా, అంటే నేను ఒక యాంకర్గా కాకుండా ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడుతున్నా, ఈ ఇన్స్టాగ్రామ్లా, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి, ఈ పబ్లకి వెళ్ళి, ఈ కిటీ పార్టీస్ మానేసి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి గ్రేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అనేది ఒకటి ఉంది. జిమ్ములు పెడుతున్నారు, యోగాస్ పెడుతున్నారు. దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా. వీళ్ళే కదా ప్రొటెక్ట్ చేసుకునేది. మరి దాని మీద టైం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అనేది నాకు పెద్ద క్వశ్చన్ అనమాట. ఈవెన్ నాకు కూడా అది క్వశ్చనే. బికాస్ ఎందుకో అమ్మాయిలు లైక్ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అబ్బాయిలు అనుకో, అవతల 2 కొడితే అవతల ఒకటన్నా కొడతాడు, లేకపోతే పారిపోయే శక్తి ఇజ్జత్కైనా కొట్టుకుంటారు. అవును, అది కరెక్ట్. అమ్మాయిలు ఇవి తగ్గించి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ ఏదైనా నేర్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈవెన్ నా అభిప్రాయం కూడా అదే. లైక్ నా ఒపీనియన్, సజెషన్ కూడా అదే. గర్ల్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మీకు ఏది వచ్చినా మీరు అంతే అని మీరు అక్కడికే, గర్ల్స్ ఇక్కడికే అని మీరు ఏ లిమిట్స్ పెట్టుకోవద్దు. గర్ల్స్ కెన్ డూ ఎనీథింగ్. ఉమెన్ ఆడది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. సూపర్. సో ఎంత ముందుకైనా వెళ్తుంది. ఏ అబ్బాయిలు చేయనివి కూడా అమ్మాయి చేసి నిరూపిస్తారు. చేస్తున్నారు, ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తారు, హెవీ డ్రైవర్లు తీసుకొని గుద్దేస్తారు కదా. అది కాదు, లైక్ ఏదైనా సాధిస్తుంది. లైక్ ఫస్ట్ థింగ్ ధైర్యం నింపుకోవాలి మన గుండెల్లో ధైర్యం నింపుకున్నాం అనుకో, ఇంతటి వాళ్ళైనా చంపేసే రకం ఆడ తలుచుకుంటే. సో ఆ ధైర్యం ప్రతి అమ్మాయికి ఉండాలని నా కోరిక. మీకు కరాటే వచ్చు కదా సిస్టర్? అవును. ఎప్పుడైనా ఎవరికైనా కొట్టినావా? మా తమ్ముడినే కొట్టాను. అయ్యా పాపం. ఈవెన్ వాడు నాతో కొట్టుకోవాలన్నా భయపడతాడు. లైక్ ఇప్పటికీ అంతే. లైక్ ఇంట్లో ఎవరైనా అంటే బయట ఎప్పుడు ఎవరి మీద ప్రయోగం చేయలేదు? అంటే ఎవరైనా నిన్ను హరాస్మెంట్ చేసి నీకు దగ్గరకు వచ్చినప్పుడు? నాకు కాంపిటీషన్ అయింది. నేను ఎప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు నా కాంపిటీషన్లో టైఅప్ అయింది అన్నమాట. గర్ల్స్ టైఅప్ అయిపోయింది. ఎట్లా అంటే నువ్వా నేనా అన్నట్టు ఉండే అక్కడ. సో వాళ్ళు ఏం చేశారు, సరే లెట్స్ గో విత్ ద బాయ్ని అలో చేద్దాం, అమ్మాయిలు ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయిపోయి నాకు సడన్ షాక్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ట్విన్స్ ఉంటారు ఫైటర్స్, ఆనంద్, రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఫైటర్స్, వాళ్ళు మాకు గెస్ట్ లాగా వచ్చారు అప్పుడు. సో వాళ్ళు ఏం చేశారంటే మా 7th క్లాస్ చిన్నగా ఉండే అప్పుడు మాకు బాయ్స్తో ఫైట్ ఇచ్చేసరికి అప్పుడు నేను కొట్టాను చూడు అన్నీ. లైక్ చాలా ర్యాష్గా కొట్టాను కడుపులో. వాడు ఎంబటే అప్పుడే పడిపోయారు. లైక్ వాళ్ళ మమ్మల్ని చూసి ఇంటర్ అమ్మాయిలు ఇలా ఉండిపోయారు, లైక్ ఇంత ఘనంగా కొడుతున్నారు, వీళ్ళని యాక్టింగ్ తీసుకుందాం మా మూవీలలో రామ్ లక్ష్మణ్, అప్పుడు వాళ్ళు అలా అనుకున్నారు.
అదే అక్కడనే ఫైట్ చేశాను. బయట ఇంకా ఎక్కడ నాకు అలాంటివి కలగలేదు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి సిస్టర్? అంటే మంచి పర్సన్స్ కానీ మంచి వాళ్ళు ఉన్నారనుకో, మంచి బాండ్ రిలేషన్స్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ని కూడా బ్రైట్గా చేస్తుంది. ఇఫ్ చెడ్డగా దొరికారనుకో, లైక్ ఒక సర్టెన్ ఏజ్ లేకుండా మెచ్యూరిటీ లెవెల్ లేకుండా లవ్లో పడిపోతున్నారు. ఇప్పుడు మెచ్యూరిటీ ఏజ్ వచ్చాక లవ్ వేరే ఉంటుంది, అంటే రాకముందు లవ్ వేరే ఉంటుంది. సో ఆ మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ మంచిగా ఉన్నాయనుకో, దెల్ గెట్ ఇన్ గుడ్ సక్సెస్ వేలో వెళ్ళిపోతారు. ఇఫ్ ఆ మెచ్యూరిటీ లేకుండా స్టక్ అయిపోయారనుకో, పక్క వాళ్ళ లైఫ్కి ఇంపాక్ట్ అవుతుంది. చాలా డిఫాల్ట్ ఫ్యాక్ట్ అవుతుంది మేజర్గా గర్ల్స్కి. స్ట్రెస్కి మెంటల్గా సెన్సిటివ్ అయిన వాళ్ళంటే చాలా డిప్రెస్ అయిపోయి ఏదేదో చేసేసుకుంటారు. బాయ్స్ కూడా చేసుకుంటారు, చేసుకోవడానికి కాదు, బట్ ఎక్కువ గర్ల్స్ సెన్సిటివ్గా ఉంటారు. అది మెయిన్ థింగ్. ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్? ఫ్రెండ్షిప్ మనని ముంచేస్తుంది, మనని ఎక్కడికో తీసుకెళ్తుంది ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ మన ఫ్యామిలీని ఇస్తుంది, ఎట్ ఏ టైం మనకి స్ట్రేంజర్స్ని కూడా ఇస్తుంది. నా లైఫ్లో ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్ మెమరీస్ ఇచ్చింది. విత్ లైక్ నేను మెంటల్గా ఉన్నప్పుడు నేను ఎవరిని ఎక్కువ తీసుకోను ఫ్రెండ్స్గా. నాకు అంత పెద్ద కనెక్షన్స్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ని ఎక్కువ సర్కిల్ని మెయింటైన్ చేయను. నాకు చిన్న సర్కిల్ ఉంది, వాళ్ళ సర్కిల్తోనే నేను లైక్ నాకు ఏదైనా అయినా కానీ వాళ్ళకి చెప్పుకునే అంత స్పేస్ కానీ అంత వాళ్ళు నాకు క్రియేట్ చేశారు. ఉండే మేము ఒక 9-10 మెంబర్స్ గ్యాంగ్ అయినా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా లైక్ వాళ్ళు నాకు బిగ్ సపోర్ట్ లాగా ఉండేవాళ్ళు. ఓకే, నా జనరేషన్లో ఫ్రెండ్షిప్ లేదు, లవ్ లేదు, ఫ్యామిలీ లేదు, ఎథిక్స్ లేవు, ఎమోషనల్స్ లేవు, డబ్బు ఉంటేనే అందరు మన దగ్గరకు వస్తారు రాబాయ్ అంటారు. అవును. సో దీనికి నువ్వేమంటావు? నిజంగానే డబ్బు ఉంటే అందరు వస్తారు? లేదు, ఇప్పుడు డబ్బు ఉంటేనే అందరు వస్తారు మనం ఎందుకు అనుకుంటాం. యాక్చువల్గా నేను ఈ సిచ్యువేషన్ నేను బయట మొన్న కౌన్సిల్లో నేను ఫేస్ చేశాను. లైక్ నేను ఇండియన్ కంట్రీ, లైక్ మేము డ్రాఫ్ట్ రిజల్యూషన్ చేయాలి లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద సెషన్. సో నేను డ్రాఫ్ట్ రిజల్యూషన్ చేస్తున్నాను. లైక్ దానికి స్పాన్సర్గా నార్వే కంట్రీని, ఇండియా కంట్రీని అండ్ క్వార్టర్ కంట్రీ 3 కంట్రీస్ని పెట్టారు నా బ్లాక్లో. వేరే బ్లాక్లో పాకిస్తాన్ వాళ్ళు ఉండే. సో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. లైక్ నేను మీ వాళ్ళతో నేను కొలాబరేషన్ ఇవ్వలేను నా బ్లాక్తో. సో కమిటీ చైర్స్ ఏం చెప్పారంటే ఫ్రాన్స్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నాకు 2 డ్రాఫ్ట్ సొల్యూషన్స్ రావాలి అని చెప్తే మేము 3 పెట్టుకున్నాం. 3 గ్యాంగులు డివైడ్ అయినాం. ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేరు. అయితే ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అన్నది లైక్ మీది ఇండియా కంట్రీ, మా దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ వాళ్ళు మీ దాంట్లో అయితే నీకు కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి కదా అని అన్నది. దగ్గరికి క్వశ్చన్ వేసింది. సో అక్కడ ఏమైపోయిందంటే మేము స్పాన్సర్గా మా కంట్రీని మన స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటారు, మన దగ్గర మనీ లేవు అంటారు, చాలా తక్కువ మనీ, మనం వాల్యూ మనీ అంటారు. ఇక్కడ పర్సన్గా నేను నేషన్నే తీసుకుంటున్నాను లైక్ మనీ ఉంటాయని చెప్పేసి. లైక్ అక్కడ మన ఇండియాని ఎందుకు పెట్టారంటే మన ట్రెడిషన్స్ బాగుంటాయని. అక్కడ మనీ వచ్చిందా? న్యూజిలాండ్ ఉంది, రష్యా కంట్రీస్ ఉన్నారు. ఆ బ్లాక్ రష్యా అండ్ న్యూజిలాండ్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ కంట్రీని మెన్షన్ చేయకుండా నా కంట్రీని మెన్షన్ చేసి వాళ్ళు నా బ్లాక్ మెంబర్స్గా ఉంటాను వచ్చారు ముందుకి. లైక్ నేను చెప్పాను పాకిస్తాన్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అక్కడ, మీరంతా ఉంటే కాన్ఫ్లిక్ట్స్ అయితే ఒకటే చెప్పాను వాళ్ళకి. భేదాలు కంట్రీ మీద ఉండొచ్చు, లైక్ మా మనుషుల మధ్యలో లేవు. లైక్ నాకు ఏ కంట్రీ అయినా పర్లేదు, అంతెందుకు నేను స్పాన్సర్గా నేను దిగిపోయి పాకిస్తాన్ పెట్టమని నేను రెడీగా ఉంటాను. నాకు అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు. నేను అందరి కంట్రీస్కి నేను వెల్కమ్ చేస్తాను. అండ్ మనుషుల మధ్యలో ఉంటాయని మీరు అనుకోవచ్చేమో కానీ పాకిస్తాన్ అనే భేదాలు మాకు అలాంటివి ఏమి ఉండవు. స్టిల్ వీ కెన్ బీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ అని వాళ్ళకి చెప్పాను. ఆ పాయింట్ వాళ్ళకి గుడ్ అనిపించి లైక్ మనీ కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇండియానే పెడదాం స్పాన్సర్గా అని అన్నారు. ఇండియానే హెడ్గా పెట్టారు వాళ్ళు. అది నా బెస్ట్ థింగ్. సూపర్. సో నీ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? సో మెయిన్గా నేను గర్ల్స్కి అనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లైక్ మనలో ఏదైనా అయ్యి మన లైఫ్లో లైక్ ఏదైనా బ్యాడ్ మూమెంట్ కానీ బ్యాడ్ ఇంపాక్ట్ కానీ ఏదైనా అయ్యి అక్కడనే స్ట్రక్ ఎవ్వరు అవ్వద్దు. సూసైడ్ సొల్యూషన్స్ కావు. ఎలాంటి క్రైమ్ ట్రాఫికింగ్ అయినా లైక్ మైనర్ ట్రాఫికింగ్ అయినా ఏవి అయినా అక్కడనే స్టాప్ అయిపోద్దు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా లైక్ ముందుకు రావాలి. మనకంటూ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనని వామ్గా వెల్కమ్ చేస్తాయి, మనకంటూ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాం, మనం ఎక్కడికో ఎదిగిపోవచ్చు. ఇలాంటి యునైటెడ్ నేషన్స్ ప్రతి ఒక్కరికి తెలవాలి, అందరు ముందుకు వచ్చి ఇందులో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అంటే ఈవెన్ నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పే వరకు కూడా నాకు ఇలాంటిది ఒకటి ఉందని నిజంగా తెలీదు. అందులో నేను యాజ్ ఒక ఇండియన్గా, యాజ్ ఒక తెలుగోడుగా నాకు కొన్ని విషయాల్లో కోపం వస్తుంది మన ఆడపిల్లలను చూస్తుంటే. అవునవును. అంటే అవతల కంట్రీ వాళ్ళు మన ఇండియా కట్టుబొట్టుని, మన తెలుగుదనాన్ని, మన పండుగల్ని, మన దాన్ని ఎక్కువ వాళ్ళు ఏమంటారు రెస్పెక్ట్ చేస్తారు. సో అదే వీళ్ళు మొత్తం మెల్లమెల్లగా తీసేస్తున్నారు. అప్డేట్ అవ్వడం మంచిదే, కానీ అది ఇక్కడ అప్డేట్ అయితే బాగుంటుంది, ఇక్కడ అప్డేట్ అవ్వకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ.
సో మన సిస్టర్స్ కొంచెం అవి గుర్తించి కొంచెం మన తెలుగు కట్టుబాట్లు ట్రెడిషనల్ ఫాలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకున్నది నువ్వు అచీవ్ అవ్వాలి, ఇంకా చాలామందికి ఇట్లా సపోర్ట్ చేయాలి, నీ కరాటే ఇంకా చాలామందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సిస్టర్. అండ్ మా తరఫున మా మీడియా తరఫున నీకు ఎప్పుడు ఏ విధంగా సాయం పడతాం, 100% మా సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. బికాస్ నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యానంటే లైక్ గుడ్ కంటెంట్ ప్రొవైడ్ అవుతుందని. లైక్ మీరు మా కాలేజ్ గురించి లైక్ మంచి ఇంపాక్ట్ అవ్వాలి, అంతమంది గర్ల్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలని మీరు ముందు స్టెప్ తీసుకున్నందుకు నిజంగా థ్యాంక్ఫుల్ ఉంటాను మీకు. లైక్ అంత స్టెప్ మీరు ముందుకు వచ్చినందుకు. ఎట్ ఏ టైం మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ చేసి ఇంతమందికి ముందుకు వచ్చి లైక్ అమ్మాయిల కోసం మీరు ముందుకు వచ్చి చేస్తా అన్న బెస్ట్ థింగ్ నాకు నచ్చింది. లైక్ థ్యాంక్స్ అన్న దీనికి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా మన వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళాలి, నువ్వు మంచి పొజిషన్ తీసుకెళ్తావు అని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు, నీ కంట్రీస్ తిరిగి వచ్చినావు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి, మీ తాతకి ఇక్కడ వరకు పాపం అంత దూరం నుంచి జర్నీ చేసి ఇంటర్వ్యూకి తీసుకొచ్చిండు, నిజంగా హ్యాండ్స్ ఆఫ్. సో ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సిస్టర్. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.